953 हेल्थ मिनिस्टर गाరు సార్ గౌరవ శాసనసభ్యులు జయనాగేశ్వర రెడ్డి గారు అడిగిన ప్రశ్నకి సమాధానం కమ్యూనిటీ హెల్త్ అధికారులలో దాదాపు 80% మంది మార్చి 2021 తర్వాత నియమితులయ్యారు. జాతీయ ఆరోగ్య మిషన్ నేషనల్ హెల్త్ మిషన్లోని ఇతర ఉద్యోగులతో పోలిస్తే కమ్యూనిటీ హెల్త్ అధికారుల వేతనాల నిర్మాణ విధానం భిన్నంగా ఉంటుంది. వారికి 25,000 మూల వేతనంతో పాటు అదనంగా 15,000ను వారి పనితీరు ఆధారంగా ప్రోత్సాహకంగా చెల్లిస్తారు. ఆంధ్రప్రదేశ్లో చెల్లించబడుతున్న 40,000 రూపాయలు మొత్తం అనేక ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉంది. రెండవ ప్రశ్నకు సమాధానం బి ప్రశ్నకు సమాధానం లేదండి. 2 నెలల అంటే జనవరి 2025 మరియు ఫిబ్రవరి 2025 మినహా మే 2025 వరకు ప్రోత్సాహకాలు చెల్లించడమైంది. 2 నెలల బకాయిలు నిధుల లభ్యతను బట్టి చెల్లించడం అవుతుంది. వివిధ కీలక పనితీరు సూచికలు KPIs ఆధారంగా వారి పనితీరును అంచనా వేసిన తర్వాత 1 నెల విరామంతో ప్రోత్సాహకాలను విడుదల చేయడం అవుతుంది. ఒప్పంద ప్రాతిపదిక నియామకం పొందిన ఏ జాతీయ ఆరోగ్య మిషన్ NHM ఉద్యోగికి ఇంటి అద్దె భత్యం HRA చెల్లింపు నిబంధన లేదు. కొత్తగా నిర్మించిన గ్రామ ఆరోగ్య క్లినిక్లలో కమ్యూనిటీ హెల్త్ అధికారుల బస కోసం సదుపాయం కల్పించడమైంది. 2024 నుండి CHOలకు ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం నిమిత్తం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను మంజూరు చేయలేదు. CHOలకు ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం నిమిత్తం బడ్జెట్ను మంజూరు చేయవలసిందిగా లేఖ నెంబర్ 24/233/49 NHM 24/26/2024 మరియు 24/233/49 5/6/2025 ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కోరడమైంది. సి ప్రశ్నకు సమాధానం జాతీయ ఆరోగ్య కార్యక్రమం అనే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం పాక్షికంగా నిధులను సమకూర్చుతున్న ప్రాజెక్టు. వివిధ ప్రాజెక్టులలో ఒప్పంద ప్రాతిపదికన తీసుకున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించడానికి ఎటువంటి నిబంధన లేదు. అయితే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల కేడర్లో అందించిన సేవలకు జీవో 108/2024 ప్రకారం స్టాఫ్ నర్సుల నియామకం సమయంలో వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. A, B మరియు Cలలో కారణాలు ఇవ్వడమైంది. డి ప్రశ్నకు సమాధానం గౌరవ సభ్యులు జయనాగేశ్వర రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. CHOలు అనగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు అధ్యక్ష. ఆయుష్మాన్ భారత్ హెల్త్ వెల్నెస్ సెంటర్ కార్యక్రమం కింద స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కొలాబరేషన్తో పెట్టినటువంటి CHOలు సబ్ సెంటర్స్లో ఈరోజు గ్రామీణ వ్యవస్థలో ప్రజా ఆరోగ్య సేవల్ని పటిష్టం చేయడానికి పెట్టినటువంటి పరిస్థితి అధ్యక్ష. మంత్రి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నది ఒక విషయంలో. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏ విధ్వంసం అనేక అంశాల్లో చేశారో ఈ యొక్క CHOల వ్యవస్థలో కూడా సంఖ్యను పెంచారు, కానీ పూర్తిగా వారి వేతనాల విషయంలో కానీ వారి యొక్క ఇన్సెంటివ్స్ విషయంలో కానీ ఘోరమైన తప్పిదాలు చేశారు అధ్యక్ష. మా జిల్లా కర్నూలు జిల్లాలో ఉమ్మడి జిల్లాలో దాదాపుగా 3,000 నుంచి పైచిలుకున్నటువంటి CHOలు అధ్యక్ష. మంత్రి గారికి సందర్భంగా ధన్యవాదాలు ఎందుకు తెలియజేస్తున్నాం అంటే గత 6 నెలల్లో ఉన్నటువంటి వేతనాలని వాళ్ళు రిలీజ్ చేయడం, అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే మ్యాండేటరీ రిలాక్సేషన్ ఏదైతే ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ స్టేని కూడా రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. తమ ద్వారా మంత్రి గారు అడిగేటువంటి ప్రశ్నలో మొదటి ప్రశ్నకు వారు లేదన్నారు. ఇది అవాస్తవం అధ్యక్ష. ఎందుకంటే CHOలు పక్క రాష్ట్రాలు హర్యానా కావచ్చు, కర్ణాటక కావచ్చు ఇంకా అధికంగా ఇస్తున్నారు అధ్యక్ష. రెండవ ప్రశ్నకు వారు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు సమాధానం వారు చెప్పిన దాంట్లో ఏదైతే ఉన్నటువంటి చెల్లింపులు EPFకు కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగిందని చెప్పారు అధ్యక్ష. వారు సమర్థులు, NDAలో ఉన్నారు. బీజేపీ తరఫు నుంచి మా మంత్రి గారు ఏదైనా కానీ అక్కడ ఉన్నటువంటి త్వరితగతిన ఆ బడ్జెట్ని శాంక్షన్ చేసుకుని వచ్చి ఈ యొక్క CHOలకు వేతనాలు ఇంకా ఉన్నటువంటి బ్యాలెన్స్ ఇమీడియట్గా కార్యాచరణ చేస్తే బాగుంటుంది అధ్యక్ష. మూడవ విషయం అధ్యక్ష, మూడవ ప్రశ్నకు వారు అడిగినటువంటి దాంట్లో ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు 170 క్యాడర్స్కి ఏదైతే ఉందో NHM కింద వాళ్లకు క్రమబద్ధీకరణ చేయడం జరిగింది అధ్యక్ష, ఎక్సెప్ట్ ఈ CHO. ఇది కూడా మీరు మానవతా దృక్పథంతో, ఎందుకంటే మీరే చెబుతున్నారు ఇక్కడ జీవో ఏదైతే ఉన్నటువంటి 108 సమయంలో వెయిటేజ్ ఇవ్వడం జరిగింది స్టాఫ్ నర్సుల నియామకం ద్వారా అని చెప్పి వారిని క్రమబద్ధీకరణ చేసే దాంట్లో మనసుతో ఆలోచించి, ఎందుకంటే గ్రామీణ వ్యవస్థలో కీలకమైనటువంటి ప్రజా ఆరోగ్య సేవలో పాల్గొనేటువంటి CHOలు అధ్యక్ష. చివరిగా అధ్యక్ష మంత్రి గారిని తమ ద్వారా కోరేది ఏదైతే ఉన్నటువంటి యొక్క కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ దీంట్లో ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే ఈ రోజు కూడా CHOల్ని సెర్ప్కు లింక్ చేసి ఆ ఇండికేటర్స్ ఇన్సెంటివ్స్గా మెజర్ చేసుకుంటున్నారు. ఏదైతే ఉన్నటువంటి మన OPD సర్వీసెస్ కానీ ఇమ్యునైజేషన్ కానీ ఏదైతే BP స్క్రీనింగ్, షుగర్ కానీ, రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఫాలోఅప్ కానీ, TB కేసెస్ కానీ ఇవన్నీ KPIsగా ఉన్నాయి. వాటిని ప్రామాణికంగా తీసుకొని చేయవలసిందిగా కోరుతూ, అలాగే మానవతా దృక్పథంతో గ్రామీణ స్థాయిలో కుక్క కాటుకు కూడా మరణించేటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఏవైనా ఎక్స్గ్రేషియా కూడా ఈ యొక్క CHOలకు ఇస్తే బాగుంటుందని తమ ద్వారా మంత్రి గారిని
కోరడం జరుగుతుంది అధ్యక్ష. మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. నిజంగానే గౌరవ శాసనసభ్యులు అభిప్రాయపడినట్టుగా చాలా విశేషమైన సేవల్ని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఇది నేషనల్ హెల్త్ మిషన్ కింద గౌరవ ప్రధానమంత్రి గ్రామీణ ప్రాంతాలకి ఒక నిరంతరమైన వైద్య సేవలు అందాలి అనే ఉద్దేశంతో ఈ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ని తీసుకోవడం జరిగింది అధ్యక్ష. మన రాష్ట్రంలో దాన్ని విలేజ్ హెల్త్ క్లినిక్లు అంటాం. మామూలుగా అయితే 6,500 మన జనాభా ప్రకారం ఉండాలి, కానీ గత ప్రభుత్వం దాన్ని 10,032కు పెంచేసింది. 2,500 జనాభా కోటి చేయడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా వాళ్ళు సేవలు 13 రకాల సేవల్ని గ్రామీణ ప్రాంతాల్లో అందించడం జరుగుతుంది అధ్యక్ష. కేర్ ఇన్ ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ బర్త్ కానీ, నియోనాటల్ కానీ, అండ్ ఇన్ఫాంట్ హెల్త్ కేర్ సర్వీసెస్, చైల్డ్హుడ్ అండ్ అడల్ట్ హెల్త్ సర్వీసెస్, అదేవిధంగా బేసిక్ ఓరల్ హెల్త్ కేరు, ఇట్లాంటివి ఈ సంజీవని టెలికన్సల్టేషన్స్ 13 రకాల సేవలను అందిస్తారు. 14 రకాల డయాగ్నోస్టిక్ పరీక్షల్ని, అదేవిధంగా 105 రకాల మందుల్ని కూడా ఉచితంగా ఈ విలేజ్ హెల్త్ క్లినిక్లలో ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం దీన్ని వాళ్ళ ఇన్సెంటివ్స్ని ఇస్తామని చెప్పి నమ్మబలికి తర్వాత ఇన్సెంటివ్స్ని చాలా నెలల పాటు ఇవ్వకపోవడం, దాన్ని ఇవాళ తగ్గించుకుంటూ వచ్చాం అధ్యక్ష. గతంలో 7 నుంచి 8 నెలలకు ఒకసారి ఇన్సెంటివ్ ఇస్తా ఉన్నారు, దాన్ని ఇప్పుడు 5 నెలలు తగ్గించాం. గత సంవత్సరానికి సంబంధించి ఈ జనవరి ఫిబ్రవరి మే నెలలకి ఇన్సెంటివ్స్ పెండింగ్ ఉన్నాయి. మిగతావన్నీ అక్టోబర్ ఇప్పటిదాకా ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇన్సెంటివ్స్ అనేది వాళ్ళ పనితీరు ఆధారంగా చేయడం జరుగుతుంది అధ్యక్ష. అందుకనే దీన్ని ఇన్సెంటివ్ అన్నం జరిగింది. అయితే 76% మంది CHOలు ఎవరైతే ఉన్నారో వారి పనితీరు ఆధారంగా వారికి 15,000 ఇన్సెంటివ్స్ అక్టోబర్ 25 దాకా ఇవ్వడం జరిగింది. అయితే ఆర్థిక సంవత్సరం 24-25లో ఈ ఫుల్ ఇన్సెంటివ్ తీసుకున్న వాళ్ళు 18% నుంచి 76% ఉన్నారు. 11,250 ఇన్సెంటివ్ తీసుకున్న వాళ్ళు 28% నుంచి 71%కి వచ్చారు. అదేవిధంగా 7,500 ఇన్సెంటివ్ తీసుకున్న వాళ్ళు 0.06%కి వచ్చారు. అసలు ఏ రకమైన ఇన్సెంటివ్ తీసుకునే వాళ్ళు 0.099 మాత్రమే ఉన్నారు. ఈ రకంగా చూస్తే దాదాపు 76% మంది CHOలకు వారి పనితీరు, అంటే అదే గ్రామంలో ఉండాలి అధ్యక్ష, వారు ఫిజికల్గా అక్కడే ఉండాలి. రాత్రి వేళల్లో కూడా ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా సేవలు అందించడం కోసం, వైద్య సేవలు అందించడం కోసం అందుబాటులో ఉండాలి కాబట్టి వీటిని పెట్టడం జరిగింది. ఆ ఇన్సెంటివ్స్ ఆధారంగా 76% మందికి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అయితే జీతం గురించి మిగతా రాష్ట్రాల కన్నా చాలా ఎక్కువ అని నేను చెప్పాను అధ్యక్ష, కానీ గౌరవ శాసనసభ్యులు కొన్ని రాష్ట్రాలను ప్రస్తావించారు. దాని ప్రకారం కర్ణాటక గురించి వారు ప్రస్తావించారు అధ్యక్ష. రెమ్యునరేషన్ 22,000 ఇస్తున్నారు అధ్యక్ష. ఇన్సెంటివ్ 8,000 అధ్యక్ష. మొత్తం కలిపి 30,000 ఇస్తున్నారు. మన రాష్ట్రంలో దాన్ని 40,000గా ఇస్తున్నాం అధ్యక్ష. ఏ రాష్ట్రంలో కూడా, తెలంగాణలో 29,900 జీతం కన్సాలిడేటెడ్ పే చేస్తున్నారు, ఎటువంటి ఇన్సెంటివ్ ఇవ్వట్లేదు. తమిళనాడులో 18,000 జీతం ఇస్తున్నారు, 5% ఇంక్రిమెంట్ ప్రతి సంవత్సరం ఇస్తున్నారు, 1,000 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తున్నారు అధ్యక్ష. కేరళకు వచ్చేసరికి 21,500 ఇస్తున్నారు, కానీ ఎటువంటి ఇన్సెంటివ్ ఇవ్వట్లేదు, 5% ఇంక్రిమెంట్ ప్రతి సంవత్సరం ఉంటుంది అధ్యక్ష. దీన్ని ఏ రకంగా చూసినా కూడా ఆంధ్రప్రదేశ్లో జీతం CHOలకి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ ఉంది అధ్యక్ష. అయితే వారు రెగ్యులరేషన్ గురించి ప్రస్తావించారు అధ్యక్ష. వీరు కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్న కారణంగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో వీరికి ఈ జీతాలు కానీ ఇన్సెంటివ్స్ ఇస్తున్న కారణంగా వీరికి ప్రస్తుతానికైతే ఈ వెయిటేజ్ ఇవ్వగలం కొత్త వాటిలో కానీ, లేదా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దాని మీద ఏ రకంగా స్పందించాలనే విషయం చూస్తాం అధ్యక్ష. ఈ సెర్పు సేవల గురించి మాట్లాడుతున్నారు. సెర్పు సేవలు ఇవాళ తాత్కాలికంగా మాత్రమే జరుగుతున్నవి, కానీ పని ఒత్తిడి అయితే చాలా ఎక్కువ ఉన్నమాట కూడా నేను అంగీకరిస్తాను అధ్యక్ష. అంటే ఈ గ్రామాల్లో వైద్య సేవలతో పాటు ఇటువంటి సేవలను కూడా అక్కడ ఈ ఇప్పుడు జరుగుతున్న కొత్తగా ఈ రేషన్ కార్డుల విషయంలో కానీ వీటిలో వీళ్ళు కూడా సహకారం అందిస్తున్నారు. ఎక్స్గ్రేషియా విషయము అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను అధ్యక్ష. ధన్యవాదాలు. క్వశ్చన్ అవర్ పూర్తయిందండి, అందరికీ ధన్యవాదాలు తెలుసు. ఇప్పుడు షార్ట్ నోటీస్ క్వశ్చన్ ఉంది. మినిస్టర్ గారు.